ఇతన్ని పట్టుకుంటే చాలు జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో అడ్డగోలుగా దొరికిపోతాడు అనేటువంటి ఆందోళన జగన్మోహన్ రెడ్డిది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి లాంటి 420 నమ్ముకుంటే జైలుకి వెళ్తాననేటువంటి భయం ఇతనిది. ఈ నేపథ్యంలో ఇతను హుటాహుటిన ప్రత్యేక విమానంలో విదేశాలకు పారిపోయినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ ఎవరా వ్యక్తి, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే 420 జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడితో ఎటువంటి ప్రయాణం చేసినా సరే, అది రాజకీయమైనా వ్యాపారమైనా వ్యవహారమైనా సరే, వాడి జీవితం జైలు పాలవటమో, ప్రాణాలు పోవటమో, కోర్టుల చుట్టూ తిరగటము, జీవితం సంకనాగిపోవటం అనేది కామన్గా జరుగుతోంది. అతనితో ప్రయాణం చేసే ప్రతి ఒక్కడికి 420 చరిత్ర ఉండాలి. ఒక దొంగ అయి ఉండాలి, ఒక దోపిడీదారుడే ఉండాలి, ఒక అరాచకవాది అయి ఉండాలి, ఒక రౌడీ అయి ఉండాలి, ఒక గోండా అయి ఉండాలి, ఒక మోసకార అయి ఉండాలి. అప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎంట్రీ వస్తుంది. అప్పుడు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవి వస్తుంది. అయితే ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పంచన చేరాడు. జగన్మోహన్ రెడ్డి దోచుకున్నటువంటి అనేక అంశాల్లో దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో లిక్కర్ దగ్గర నుంచి, భూమి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, మైనింగ్ దాకా ప్రతి అంశంలోనూ కూడా దోచుకున్నాడు, సెటిల్మెంట్లు చేశాడు. అయితే ఏదైతే లిక్కర్ విషయంలో రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి, ఎవరయ్యా ఈ రాజ్ కసిరెడ్డి అంటే ఒక ఎన్ఆర్ఐ కసిరెడ్డి. అది ఉందా కాబట్టి ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయిపోవచ్చు. ఎవరి ద్వారా? మిథున్ రెడ్డి ద్వారా. మిథున్ రెడ్డి ఎవడు? జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి స్నేహితుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడైనటువంటి మిథున్ రెడ్డి ద్వారా ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 99,600 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగటం జరిగింది. వాటిల్లో దాదాపుగా 99,000 కోట్ల రూపాయలు కేవలం నగదు రూపేణా జరిగాయి. కేవలం 650 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ చెల్లింపులు జరిగాయి. అంటే మిగిలిన 99,000 కోట్లలో ఎన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి స్కామ్ ఉంటుందో ఆలోచించండి. అయితే ఈ మద్యం కుంభకోణాల డబ్బంతా కూడా ఆ సిండికేట్ దగ్గర నుంచి, ఆ యొక్క లిక్కర్ ఫర్ముల దగ్గర నుంచి కూడా తిరిగి చివరికి రాజ్ కసిరెడ్డి దగ్గరకు చేరడం, ఈ రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి ద్వారా విదేశాలకి మనీ లాండరింగ్ రూపంలో వెళ్ళడం అనేటువంటి అంశాలు ఏదైతే గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలోని లిక్కర్ స్కామ్తో పోలిస్తే సముద్రంలో నీటి బొట్టంతా. దీని మీద ఆల్రెడీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ వేదికగా ప్రశ్నించడం జరిగింది. అమిత్ షా గారికి కూడా ఉన్నటువంటి ఆధారాలు ఇవ్వడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక సిట్ విచారణ జరుగుతోంది. అయితే ఈ రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయడం కోసం, ఇతన్ని వెతుకులాట కోసం పోలీసులు, సిట్ అధికారులు దాదాపు 15 మంది హైదరాబాద్ మొత్తం జల్లిడబట్టారు. ఇతని ఇంటికి పోయారు, ఇతను ఆఫీసుకు పోయారు. ఇతను డ్రామాలేసి ఆసుపత్రిలో అనారోగ్యం పేరిట డ్రామా వేస్తాడని తెలిసి ఇతను వెళ్ళేటువంటి ఆసుపత్రికి ఎక్కడికైతే అనుమానం ఉందో అక్కడికి కూడా వెళ్ళారు. కానీ ఎక్కడ లేడు, ఎక్కడ దొరకట్లా. ఎందుకయ్యా అంటే ఇతనికి ఎన్ఆర్ఐ కాబట్టి ఒక ప్రత్యేక విమానంలో ఈ కేసులో తీగ లాగితే డొంక కదిలినట్టుగా రాజ్ కసిరెడ్డి అనేవాడు అరెస్ట్ అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి బతుకు బట్టబయలైపోతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి మీద గతంలో ఉన్నటువంటి కేసులు కాదు, 11 సిబిఐ 7 ఈడీ కేసులు ఉన్నాయి. వాటి విచారణ జరుగుతోంది. ముందో వెనకో ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఆ కేసుల్లో జైలుకి వెళ్తాడు, శిక్ష పడుతోంది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి పోటీకి కూడా పనికిరాడు, డిస్క్వాలిఫై అయిపోతాడని నేను చెప్పడం కాదు. జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితుడైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి ఓసరవెల్లి ఇటీవల కాలంలో కొన్ని చోట్ల మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి డిస్క్వాలిఫై అవుతాడు, జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడానికి కూడా అనర్హుడవుతాడు. ఆ రకంగా రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి పాత్ర అనేది ఉండేటువంటి అవకాశం లేదని చెప్పి జగన్కి, రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితుడైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల చెప్పడం జరిగింది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులే కాదు, తన అధికారంలో ఉండగా 5 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పుడు పనులకు కూడా అనేక కేసులు నమోదయ్యేటువంటి పరిస్థితి, అవన్నీ కూడా ఆధారాలతో దొరికిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రాజ్ కసిరెడ్డి ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుందనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పంపించాడనేటువంటి వార్తలు ఒకవైపు వస్తున్నాయి. మరోవైపు జగన్ లాంటి 420 నమ్ముకుంటే నిన్న మొన్న వాడు గోరంట్ల మాధవ్ అతను ఎటువంటి నీచమైనటువంటి పనులు చేసి అరెస్ట్ అయ్యాడో మనందరం చూసాం. పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేయటం, గతంలో పోలీసులు అధికారిగా ఉన్నప్పుడే మహిళల మీద దౌర్జన్యాలు చేయటం, ఇక దందాలు, సెటిల్మెంట్లు అనేకం చేయటం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని నమ్మి వల్లభనేని వంశీ దగ్గర నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి నందిగం సురేష్ దాకా
అనేక మంది జైలు పాలవటం, రేపో మాపో మరికొంతమంది ఆ లిస్టులో కొడాలి నాని దగ్గర నుంచి పేరు నాని దాకా అనేక మంది జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండడం, ఇవన్నీ తెలిసినటువంటి రాజకేశ్ రెడ్డి ఇక జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం అంటే జైలుకి వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి ఆందోళనతో రాజకేశ్ రెడ్డే విదేశాలకు పారిపోయాడు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఏపీ పోలీస్ అధికారులు వీళ్ళందరి మీద కూడా లుక్అవుట్ నోటీసులు కానివ్వండి, రెడ్ కార్నర్ నోటీసులు కానీ జారీ చేయడం ద్వారా వీళ్ళని అరెస్టు చేసి విచారిస్తే మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయి.